తెలంగాణలో గత కొంతకాలంగా తెలుగుదేశం మళ్ళొకసారి తన ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ కోరుకుంటుంది, దానికి మల్లారెడ్డిని అధ్యక్షుడిగా చేస్తారు అనేటటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ మల్లారెడ్డి కలిశారు, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడిని కలిశారు. అదే సమయంలో తీగల కృష్ణారెడ్డి కూడా చంద్రబాబు నాయుడిని కలవటంతో ఆ ఊహాగానాలకు మరికొంత బలం చేకూర్చినట్లుగా మనకి కనపడుతుంది. అయితే ఇక్కడ తీగల కృష్ణారెడ్డి మాట్లాడినటువంటి మాటల్లో మీరు ప్రధానంగా కోట్ చేసింది ఏంటి అని అంటే, సైబరాబాద్ ని నిర్మించింది చంద్రబాబు నాయుడే, హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ఎనలేని కృషి చేశాడు, మళ్ళొకసారి ఇక్కడ తెలుగుదేశం వేళ్లు నూనుకోవాల్సిన అవసరం ఉంది అని తీగల కృష్ణారెడ్డి చెప్పినటువంటి మాటను మీరు కోట్ చేశారు. కానీ మీరు చూడండి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత తరచూ ప్రతి మీటింగ్ లో తను చెప్తున్నటువంటి ఒక మాట, వెంకట సాబన్న మరి దీనికి ఆన్సర్ ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ తను చెప్తున్న మాట ఏంటంటే హైదరాబాద్ ని ఆసిఫ్ జాహీలు నిర్మించారు, సికింద్రాబాద్ ని నిజాములు ఆంగ్లేయులు నిర్మించారు, సైబరాబాద్ ని చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి నిర్మించారు, ఫోర్త్ సిటీని నేను నిర్మించబోతున్నాను. ఇది 100 సార్లు ప్రతి మీటింగ్ లో చెప్పారు. అంటే సైబరాబాద్ నిర్మాణంలో అటు చంద్రబాబు నాయుడు ఇటు రాజశేఖర్ రెడ్డి ఇద్దరు ఆంధ్ర ముఖ్యమంత్రుల పాత్ర ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. దీంట్లో అభ్యంతరాలు బేషజాలు ఏముంటాయనేది ఇప్పుడు నేను కాంగ్రెస్ ప్రతినిధిని అడగాల్సినటువంటి ప్రశ్ననే. ఇది ఎన్నో ఇప్పుడు సిరీస్ ఆఫ్ మీటింగ్లలో ఇదే మాట ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ సైబరాబాద్ నిర్మించడంలో గత ఆంధ్ర పాలకులే ముఖ్యమైనటువంటి విషయాన్ని మనమే సర్టిఫై చేశాం కదా, ఇంకా మళ్ళా దాంట్లో ఇంకేముంటుంది అనేటటువంటి విషయం. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ రీఎస్టాబ్లిష్మెంట్ కి అవకాశం ఉందా, ఉంటే ఎట్లుంటుంది అనేటటువంటి అంశం పైన మన డిబేట్ ఉంది. అయితే మీరు 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ 14.7% ఓటు సాధించింది. 15 మంది శాసనసభ్యులు గెలిచారు. ఒక్క లోక్సభ సభ్యుడు ఇదే మల్లారెడ్డి మల్కాజ్ గురించి గెలిచారు. తర్వాత రెండోసారి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో 2018లో అదే పార్టీ 3.5% ఓట్లకు పరిమితమైంది, 2 శాసనసభ స్థానాలు గెలిచింది. కానీ మూడోసారి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో అంటే 2023 శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీయే చేయలేదు. ఆ పార్టీ పోటీ చేయడానికి వెనక ముందాడింది. అప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేయనందుకు నిరసనగా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గ్రాడ్యువల్ గా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తన ఉనికి కోల్పోయింది. దాంట్లో గెలిచినటువంటి ఒక పేరు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ పేరున్నటువంటి నాయకులు కానీ అటు తెలుగుదేశం అటు బీఆర్ఎస్ లోకి వెళ్ళారు, ఇటు కొంతమంది కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు, ఇంకొంతమంది బీజేపీలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు అది చాలా ఉనికి కోల్పోయి ఒక నామినల్ పార్టీగా పేరుకు మాత్రమే ఉంది. దాంట్లో ఒక అరవింద్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు, తర్వాత రావుల చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు, బక్కని నరసింహులు లాంటి ఒక 2-3 పేరున్నటువంటి వాళ్ళు తప్ప మిగతా ఎవరు కూడా ఆ పార్టీలో పేరు తెలియనటువంటి నాయకులే ఇప్పుడు ఉన్నారు, పెద్దగా ఉనికిలో లేదు. మళ్ళా దాన్ని ఇక్కడ రీఎస్టాబ్లిష్మెంట్ చేయాలనే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయంటే, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు కాబట్టి ఇవాళ ఎంత కాదనుకున్నా ఆంధ్ర నాయకులు అందరూ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఉంటారు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు ఉంటారు, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ వాళ్ళకి ఒక షెల్టర్ జోన్ అండి. ఆ షెల్టర్ జోన్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కూడా ఒక రాజకీయంగా వేలుబట్టి గెలికేటటువంటి కార్యక్రమాల్లో భాగంగానే హైదరాబాద్ లాంటి దాంట్లో ఉంటే బాగుంటుందని. అయితే ఒకవేళ ఇక్కడ తెలుగుదేశం గనక రీఎస్టాబ్లిష్మెంట్ కనుక జరిగితే ఎక్కడ బలం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు చూడండి, గతంలో కూడా 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత వాళ్ళ ఉనికి హైదరాబాదు, రంగారెడ్డి ఆ 2 జిల్లాల్లో వాళ్ళు 10 శాసనసభ స్థానాలు గెలిచారు. అప్పుడు గెలిచిన 10 మంది ఇప్పుడు 6 గెలిచి ఉన్నారు. అప్పుడు తెలుగుదేశం నుంచి గెలిచినటువంటి 15 మంది శాసనసభ్యుల్లో 10 మంది 7 రంగారెడ్డి నుంచి గెలిచారు, 3 హైదరాబాద్ నుంచి గెలిచారు. ఆ 10 మందిలో ఇప్పుడు 6 గెలిచి ఉన్నారు వేరే పార్టీల నుంచి, ఏది టిఆర్ఎస్ పార్టీ నుంచి 6 గెలిచి ఉన్నారు ఇప్పుడు. తరువాత మీకు హైదరాబాదు, రంగారెడ్డి, ఖమ్మంలో కూడా 2018 శాసనసభ ఎన్నికల్లో 2 గెలిచారు. సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, అశ్వరాపేట, సత్తుపల్లిలో 2 గెలిచారు. ఇప్పుడు కూడా మీరు మొన్న జరిగినటువంటి 2023 శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు గెలవటానికి అక్కడ టీడీపీ సహకరించింది. తుమ్మల నాగేశ్వరరావు కూడా టీడీపీ ఆఫీస్కి వెళ్ళి టీడీపీ ఓట్లు అడిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఈ 3 జిల్లాల్లో హైదరాబాద్ జిల్లా,
రంగారెడ్డి జిల్లా, ఖమ్మం జిల్లాలో తెలుగుదేశానికి కొంత పట్టు ఉన్నటువంటి మాట వాస్తవం. ఎందుకు అంటే అది క్యాస్ట్ పోలరైజేషన్ కావచ్చు, తర్వాత సెటిలర్స్ పోలరైజేషన్ కావచ్చు, ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఈ 3 జిల్లాలలో కొంత తెలుగుదేశానికి అవకాశం ఉనికి ఉన్నట్టుగా మనకు కనపడుతుంది తప్ప రెస్ట్ ఆఫ్ ద తెలంగాణ ఎక్కడ కూడా పెద్దగా తెలుగుదేశానికి ఉండదు. మళ్ళీ తెలుగుదేశం పైన ఉన్నటువంటి ఒక బ్రాండ్ సింబల్ ఏంటి అని అంటే ఆంధ్ర పార్టీ. ఒక ఆంధ్ర పార్టీకి తెలంగాణలో ఒక ఎమోషనల్ సెంటిమెంట్ ద్వారా ఏర్పాటైనటువంటి రాష్ట్రంలో అవకాశం ఉంటుందా? మీరు 2014 ఎన్నికల్లో 2 ఆంధ్ర పార్టీలు, వైఎస్ఆర్సీపీ 3 శాసనసభ స్థానాలు గెలిచింది, 1 లోక్సభ స్థానం గెలిచింది. టీడీపీ 15 శాసనసభ స్థానాలు గెలిచింది, 1 లోక్సభ స్థానం గెలిచింది. కానీ తరువాత వచ్చినటువంటి పరిణామ క్రమాల్లో ఆ 2 పార్టీలు తెలంగాణలో తన ఉనికిని కోల్పోయాయి. కారణం ఏంటి అంటే ఆ 2 పార్టీలకు ఉన్నటువంటి ఒక బ్రాండ్ సింబలే ఆంధ్ర పార్టీలుగా ముద్రపడ్డాయి కాబట్టి ఆ పార్టీలు ఇక్కడ నిలదొక్కుకోలేకపోయాయి అనేది. మళ్ళా ఇప్పుడు టీడీపీకి ఎంత అవకాశం ఉంటుంది? టీడీపీలోకి ఎవరు పోతారు? ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ కార్పొరేట్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు తమ వ్యాపారాలని, తమ నాయకత్వాలని రక్షించుకోవటానికి ఇప్పుడు అటు బీజేపీలోకి, కాంగ్రెస్ లోకి పోవటానికి అవకాశం లేనటువంటి వాళ్ళు ఇవాళ తెలుగుదేశాన్ని ఒక షెల్టర్ జోన్ గా ఉపయోగించుకొని కేంద్రంలో, ఇప్పుడు టీడీపీ అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఎన్డీఏ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఇప్పుడు టీడీపీని ఒక షెల్టర్ జోన్ గా వాడుకునేటటువంటి కార్యక్రమానికి ఈ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, లేకపోతే కార్పొరేట్ బిజినెస్లు, విద్యను వ్యాపారంగా మార్చినటువంటి నాయకులందరూ కూడా ఆ టీడీపీలోకి వెళ్ళి ఓ షెల్టర్ జోన్ గా ఉపయోగించుకొని తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునేటటువంటి ఎత్తుగడల్లో భాగంగానే తెలుగుదేశం అనేటటువంటి ఒక పార్టీ సింబల్ ని ముందుకు పెట్టుకొని తెలంగాణలో రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. బట్ ప్రజలంతా పిచ్చోళ్ళ? ప్రజలకు అంత తెలివి లేకుండా ఉన్నారా? ప్రజలు ఇవాళ అంత రాజకీయాలను ఎస్టిమేట్ చేయకుండా ఉన్నారా? ఖచ్చితంగా వాళ్ళ ప్రయోజనాలు ఏంటి, వాళ్ళు ఎందుకు ఈ ముసుగు వేసుకొని వస్తున్నారు అనేటటువంటి విషయం వస్తుంది. ఇవాళ మన ప్యానెల్లో మాట్లాడిన ఇద్దరు కూడా డైజెస్ట్ కావటం లేదు. ఓ ఆంధ్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ నిర్మించాడు, హైదరాబాద్ ని డెవలప్ చేశాడంటేనే డైజెషన్ కానటువంటి ఒక సిస్టమ్ లో పబ్లిక్ అట్ట డైజెస్ట్ చేసుకుంటది. ఇవాళ ప్యానెల్లో మాట్లాడిన ఇద్దరు కూడా ప్రజల అభిప్రాయం చెప్పారు కానీ వాళ్ళ సొంత అభిప్రాయం కాదు కదా. కాబట్టి అట్లాంటి పార్టీలు ఇక్కడ నిలదొక్కుకోవడానికి ఎంత మేరకు అవకాశం ఉంది అనేది ఇప్పుడు మనం చూడాల్సినటువంటి అంశం. ఇప్పుడు మీకు హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డిలో కానీ హైదరాబాద్ లో కానీ గతంలో తెలుగుదేశం నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఉన్నారు మాగంటి గోపీనాథ్, టీడీపీలోకి వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తర్వాత కూకట్పల్లి ఎమ్మెల్యే ఉన్నారు మాధవరం కృష్ణారావు, ఆయన కూడా టీడీపీలోకి వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మేడ్చల్ ఎమ్మెల్యే, మల్కాజ్గిరి ఎమ్మెల్యేలు ఇద్దరు వాళ్ళ కలిశారు. వాళ్ళు పూర్వపు అదే పార్టీలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వాట్ అబౌట్ తలసాని శ్రీనివాస్ యాదవ్, వాట్ అబౌట్ కేపీ వివేకానంద గౌడ్, వాట్ అబౌట్ ప్రకాష్ గౌడ్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి 6 శాసనసభ్యులలో ఒక 4 శాసనసభ్యులు అంటే మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, తర్వాత మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి